హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి. నమో గోవింద. ఓం నమో వెంకటేశాయ నమ. ఆత్మస్వరూపులైనటువంటి అందరికీ, యోగాభిమానులకు, యోగాభిలాషకులకు మరియు యోగ ఆసక్తి పరులకు కూడా నా హృదయపూర్వక నమస్సుమాంసలు. హిందూ ధర్మం గురించి మనం అనేక మార్లు చర్చించుకుంటున్నాం. పతంజలి యోగ సూత్రాల్లో ఇప్పుడు సాధన పాదలకి రెండో సూత్రం అంటే తెలుసుకుందాం. ఈ రెండో సూత్రం తర్వాత మూడవది, దాని గురించి కూడా చర్చించుకుందాం. ముందుగా అందరినీ మళ్ళా పదే పదే ప్రార్థించడం ఏమంటే, మంచిగా ఉండండి, మంచిని ఆచరించండి, మంచి పేరు తెచ్చుకోండి. మీరు తెచ్చుకునేది కాకుండా ఈ సమాజానికి, మిమ్మల్ని జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మరియు మీ బోధించినటువంటి ఉపాధ్యాయులకు, భగవంతుడికి, వీళ్ళందరికీ మనం రుణపడి ఉన్నాం. తల్లిదండ్రులకు, గురువుకి, దైవానికి. అందుకే మన వాళ్ళు తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. అంటే ఏమి? ముందు తల్లికి ప్రధాన స్థానం ఇచ్చారు. తల్లి మొదటి దేవత, తర్వాత తండ్రి, తర్వాత గురువు. భగవంతుడికి 4వ స్థానం ఇచ్చింది మన జ్ఞాన సంపద. ఇంత అద్భుతమైన జ్ఞానం ఎక్కడా ఉండదు. మహత్తరమైన జ్ఞానం. మనుషుల్లో దేవుణ్ణి చూడు, అంతేకాని దేవుళ్ళలో మనుషులు చూడకండి, భగవంతుల్లో మనుషులు చూడకండి. భగవంతుడే. ఆయనే చెప్పాడు, ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని మనం ఆచరిస్తే అది మనం రక్షిస్తూ ఉంటుంది అనేది యోగ సారాంశం. అన్ని జ్ఞానశాస్త్రాల సారాంశం కూడా అది. మీ ధర్మాన్ని మీరు నిర్వహించండి, హాయిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. వేరే లేనిపోని ఆశలకు పోయి, దురాశలు తీరకుండా ఈర్ష, అసూయ, ద్వేషాలతో చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు చేయొద్దండి. అనేక మంది పిరికి వాళ్ళు అంటారు. వీళ్ళని ఏమంటారంటే పిరికి వాళ్ళు. ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా మనం నడుచుకొని, చట్టాన్ని అనుసరించుకుంటా వేరే అడ్డదారులలో వేరే పనులు చేసుకుందాము అనుకునే వాళ్ళంతా కూడా పిరికివాళ్ళు. ఎందుకంటే సత్యం అనేది ఒక పెద్ద ధైర్యం. ఎంత పెద్ద ధైర్యం అంటే భగవంతుడు మెచ్చుకునే ధైర్యం అది. ఆయన తెలుసుకునే ధైర్యం. అలాంటి ధైర్యమే సత్యం. సత్యం నీలో ఉంటే ఎక్కడ అనంతమైన సత్యం నేను వెతుక్కుంటూ వస్తుంది. అందరూ నీ దగ్గరికి వస్తారు. ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. అడ్డదారు ఏదో పని చేసుకోవడానికి వాళ్ళ కాళ్ళు, వీళ్ళ కాళ్ళు, వాళ్ళ కాళ్ళు, అధికారులు అంటారు, వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు. ఎందుకు? నువ్వు సరైన క్రమ పద్ధతిలో పో. ఆ క్రమ పద్ధతే నిన్ను ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకుంటారు అని అంటుంది యోగశాస్త్రం. చెడ్డ పేరు తెచ్చుకోవడం మన మనిషికి మంచిది కాదు. అది మనిషి ధర్మం కాదు. మనిషి ధర్మం ఏమిటంటే సమాజంలో గౌరవించబడాలి, సమాజం మెచ్చుకోవాలి మంచి పనుల చేత. ఈర్ష్యాసూయ ద్వేష పనులు ఉండొచ్చు. అంటే సహజంగా మంచి వారికి కొందరు విరోధులు అనేవాళ్ళు అనే ఉంటారు. ఎందుకంటే వారికి మంచి నచ్చదు, వారికి చట్టం నచ్చదు, ధర్మం నచ్చదు, న్యాయం అసలు నచ్చదు. ఇవే మాకొద్దు, మా పనులు జరగాలి, అడ్డదారులు మా పనులు జరిపించాలి, అడ్డదారులు ఈ వ్యవస్థ ఏదో ఒక వ్యవస్థ నడిపించాలి. అడ్డదిడ్డమైన పనులు తప్పితే నీతిగా, నిజాయితీగా చట్టం ఏముంది, రాజ్యాంగం ఏమి రాసింది, రాజ్యాంగాన్ని అనుసరించి మనం ఆచరించాలి, న్యాయశాస్త్రాన్ని గౌరవించాలి. ఇలా అనేక ఉంటే ఇవన్నీ వదిలిపెట్టేసేసి సులభంగా అడ్డదారులలో ఎవరు వస్తే వాళ్ళ కాళ్ళు, ఎవరు పదవిలోకి వస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకునేది, నాకు ఈ పని చేసి పెట్టి, ఈ పని చేసి పెట్టి. అది చట్టవిరుద్ధం. అది కూడా చట్ట ప్రకారం అనన్నా ఆలోచిస్తారంటే అది కూడా కాదు.
చట్ట విరుద్ధంగా. సరే, ఎవరుంటే మనం ఇవన్నీ విమర్శించకూడదు. కానీ ఇప్పుడు జరిగేటటువంటి పరిస్థితుల గురించి మనం చర్చించుకున్నాం అని సత్యనిష్ఠ శిష్యులకు చెప్పి, నాయనలారా మీరు మాత్రం సత్య మార్గంలో నడవండి. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతమంది ఎన్నేమన్నా, సత్యానికి ఉన్నటువంటి గొప్ప శక్తి ఇంక దేనికి లేదు. గాంధీ మహాత్ముడు అందుకే మహాత్ముడయ్యాడు. బ్రిటిష్ వాళ్ళను, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి 3 ఆయుధాలు ఏమి లేవు ఆయన దగ్గర. 3 ఆయుధాలే: అహింస, సత్యము, సత్యాగ్రహం. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు. ఈరోజు ఆయన మనం తలుచుకునేటటువంటి రోజు మన స్వతంత్ర దినోత్సవం రోజు. స్వతంత్రం వచ్చిందంటే ఎవరి వల్ల? ఆయన వల్ల. ఎందరో ప్రాణత్యాగాలు చేశారు, పోరాటాలు చేశారు, అందరూ ఏం చేయలేకపోయారు. ఈయన ఒకటి మన హిందూ ధర్మ రక్షణలో ఏమైతే ఉందో హిందూ ధర్మశాస్త్రాల్లో వాటిని పట్టుకున్నాడు. వాటిని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. కొడతారా కొట్టండి, చంపుతారా చంపేయండి, జైల్లో వేస్తారా వేయండి, కానీ చట్టాన్ని ధిక్కరించదు. మాకు స్వతంత్రం మా ముఖాన పడేయండి. మనం కూడా అలా ఆలోచించాలి. మన జీవనం కూడా స్వతంత్రంగా జీవించాలి అంటే చట్టాన్ని గౌరవించాలి, ధర్మాన్ని అనుసరించాలి. అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంచన.